ఇవాళ ఇదే హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో మందకృష్ణ మాదిగ గారు మీటింగ్ పెట్టి తప్పు, అది తప్పు మాట్లాడుతున్నారు. అంటే ఇవాళ మాట్లాడిన క్రాంతి నువ్వు మాట్లాడే సమాధానం చెప్పాలి కదా. చెప్పండి. నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ విత్ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ గతంలో కర్ణాటక ఇన్ఛార్జ్గా ఇప్పుడు తెలంగాణ సెక్రటరీగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఫైర్ బ్రాండ్ మాస్ లీడర్ ఆకుల విజయ్ గారు ఉన్నారు మనతో. ముందుగా వెల్కమ్ చేద్దాం. మేడం నమస్తే. నమస్తే క్రాంతి, బాగున్నారా? బాగున్నా మేడం, బాగుర్రా? బాగున్నాం. ఏమైంది మేడం, మొత్తం చల్లని వాతావరణం కనిపిస్తా ఉంది బీజేపీ పార్టీకి సంబంధించి? చల్లని వాతావరణం ఎందుకంటే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం కదా, మరి ఓటు శాతం కూడా పెరిగింది కదా, అంటే ఒక మంచి పరిణామం కదా. కాబట్టి రానున్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కి మంచి చల్లని వాతావరణంలో గొప్ప విజయం వైపు ప్రయాణం చేసే విధంగా మేము ఉన్నాం. బీజేపీ పార్టీ ఒక 8 సీట్లకే పరిమితమా 119 నియోజకవర్గాలలో? అది ఇప్పుడు నేను ఏమంటా అంటే 8 సీట్లు అంటే మాకు మొన్నటిదాకా 3 ఉండే కదా, 3 నుంచి అయితే 8 పోయింది కదా. అంటే ఈరోజు 8 సీట్లు ఉన్నాయా, 15 సీట్లు ఉన్నాయా, 100 సీట్లు ఉన్నాయా కాదు. ఇక్కడ మాకు ఓటు శాతం అయితే 6% నుంచి అయితే 14 పైగా అయితే మాకు ఓటు శాతం పెరిగింది కదా. అంటే ప్రజలైతే మమ్మల్ని కోరుకుంటున్నారు కదా, కాబట్టి ఓటు శాతం కూడా పెరిగింది కదా. ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్స్ గెలిచారు కదా 8 మంది. అవును. వాళ్ళు ఓన్ వాళ్ళకున్న క్రెడిబిలిటీ మీద గెలిచిరా లేకపోతే పార్టీ బేసిస్ లో గెలిచిరా? పార్టీ మెయిన్, ప్రధానంగా కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తేనే గెలిచింది. ప్రధానంగా పార్టీ యొక్క బలంతో పాటు వారికి ఉన్నటువంటి ఇంతో అంతో వాళ్ళ యొక్క శక్తి కూడా, వాళ్ళ యొక్క ఫేస్ వాల్యూ కూడా. ఫస్ట్ మాత్రం పార్టీ డబల్ డిజిట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిరు మీ పార్టీ నాయకులు, సీనియర్ లీడర్లు. అయినా కూడా సింగిల్ డిజిట్ కు మళ్ళీ పరిమితం అయిపోయింది. అసలు అధికారమే మేము తెస్తామనేది ఆ దిశగానే మేము ప్రయాణం చేసి. నవ్వొచ్చింది కదా అట్లా అన్నప్పుడు? నవ్వెందుకు వస్తుంది? అధికారమే మేము తెస్తామని అన్నాం. అయ్యో, నేను కూడా చెప్పిన కదా 60 సీట్లు వస్తాయి, నేను చెప్పింది కదా గతంలో. మీకు ఏమైంది మరి? ఉత్త మాటలేనా? ఉత్త మాటలు ఎందుకైతే 8 సీట్లు అయితే వచ్చినాయి కదా. రానున్న రోజుల్లో రేపు 60 సీట్లకు అసలు పొంతన ఉన్నదా? అంటే 60 సీట్లకు దీనికి పొంతనుందంటే మేము ప్రయత్నం చేసినాం. కొన్ని అయితే సెకండ్ ప్లేస్కి వచ్చి పోయినటువంటిది ఉంది మాది. కొంత తక్కువ మెజార్టీతో ఓడిపోయినటువంటి సీట్లు ఉన్నాయి. అంటే ఏది ఏమైనప్పుడు కూడా ప్రజలు మాత్రం మమ్మల్ని యాక్సెప్ట్ చేసిరు కాబట్టి మా ఓటు బ్యాంకును కూడా పెంచడం జరిగింది. అంటే మీరు 8 సీట్లకు యాక్సెప్టబుల్గా ఉన్నారు. మీరు ప్రయత్నం జరిగింది, కష్టపడ్డాం. మా కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కింది స్థాయి వరకు కూడా చాలా కష్టపడ్డారు. కాకపోతే ఇక్కడ డబ్బు అని, ఓటుకు నోటు అనేది ప్రజలు మళ్ళీ అంతిమంగా కొంత అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళేమో ఓటుకు నోటు అమ్ముడు పోలేదు. కొంతవరకు ప్రజలు మాత్రం ఆ రోజు రాత్రి ఇచ్చినటువంటి 5,000, 3,000, 2,000కు మాత్రం ఆశపడ్డటువంటిది. ఇప్పుడు గ్యారంటీ 6 గ్యారంటీ ప్రజలు ఆశపడుతున్నారా? ఒక్క విషయం క్రాంతి గారు, ఇవాళ 6 గ్యారంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇవాళ నేను పేపర్లోనూ ఫేస్బుక్లో చూశాను. గవర్నమెంట్ టీచర్స్ అంతా కూడా మాకు ఫ్రీ బస్ వద్దు అనేసి అన్నారు. అంటే టీచర్స్ ఎందుకన్నారు అన్నమాట? అవేర్నెస్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని నడిపించేటువంటి టీచర్స్ కాబట్టి ఈ యొక్క ఫ్రీ గ్యారంటీ ఏవైతే ఇచ్చిరో, ఫ్రీ బస్ అనేది ఏదైతే ఇచ్చినో దానివల్ల ఈ రాష్ట్రంకి ఇంకా అప్పులైతే తప్ప ఇక్కడ మేలు జరిగేది ఏం లేదని చెప్పేసి ఇవాళ 6 గ్యారెంటీల పేరుతోని ప్రజల్ని మోసం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేసిన దిక్కుగా కొంత ప్రజలు ఆకర్షితులైనారు. మరి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో భాగంగా మీరు బాగానే చెప్తున్నారు, బాగుంది. కానీ అసలు అసెంబ్లీలో కావచ్చు లేకపోతే బయట కావచ్చు బీజేపీ కూల్గా ఉన్నది. ఎందుకు కూల్గా? ఏం లేదు. ఎవరు గరం మీద ఉన్నారు? గరం అంటే ఏంటి? వచ్చేసి ప్రెస్ మీట్ లో ఎవరైనా పెడుతుర్రా, ఎవరైనా ఖండిస్తుర్రా? ఒక నిమిషం. అధికారం కోల్పోయిన పార్టీ మీద విమర్శలు చేయడానికి ప్రెస్ మీట్ లో పెడుతురే తప్ప అధికారంలో వచ్చినటువంటి పార్టీ తప్పిదాలు చెప్పడానికి వాళ్ళ తప్పిదాలు ఎప్పుడు నిన్ననే కదా పురుడు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. 4 రోజులు కానివ్వండి. ఒక్క నిమిషం. లేదు, నేను చెప్పేది వినండి ఫస్ట్. మొన్ననే వాళ్ళు ప్రమాణ స్వీకారం కావచ్చు, కొత్తగా నియమితులైనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకటి ఇవాళ పార్టీలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మేము చాలా ఆలోచించేటువంటి భారతీయ జనతా పార్టీ మా పార్టీ. ఏది కూడా వేరే పార్టీల లెక్క తొందరపడి ఏది పడితే అది మాట్లాడేసి ఏదో ఉనికి చాటుకోనికే ప్రయత్నం మాకు అవసరం లేదు. కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక 4 రోజులు వాళ్ళకి సమయం ఇవ్వాలా. 6 గ్యారంటీలతో ప్రజల మధ్యలోకి వచ్చిండ్రు. ఇవాళ ఫ్రీ బస్ అనేది ఇచ్చిర్రు. దీనివల్ల రాష్ట్రానికి ఆర్థిక నష్టం అనేది రేపు ఎట్లాగో ఇంకో 4 రోజులు అయితే తేలిపోతుంది. ఇంకోటి చెప్తా ఉన్నా, ఇంకా చాలా అనేక అంశాల మీద 6 గ్యారంటీ కార్డులతో వాళ్ళు వచ్చిండ్రు.
ఇవి ఎంతవరకు చేస్తారు, ఏం చేస్తారు, కొంత అయితే సమయం ఇవ్వాలి కదా. ఇవ్వకుండానే ఇవ్వాలే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయగానే రేపే కట్టెలు పెట్టుకొని మేమైతే రోడ్ల మీదకి రాలేం కదా. మరి ఇదంతా అవసరం లేదన్నమాట. మాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం బంగారు రాష్ట్రం కావాలి. మరి ఈ బంగారు రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ కొంచెం సమయం ఇస్తాం, ఏం జరుగుతుంది ఏం చేస్తారు చూస్తాం. చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరు ఏమైనా లోపాయికారి ఒప్పందాలు చేసుకుర్రా? కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని అంటే కాదు అని అంటారు మీరు. ఎట్లాగా ఆ విషయం పక్కన పెడితే నాయకులతోటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తోటి బీజేపీ పార్టీ పెద్ద క్యాడర్ ఏమన్నా ఒప్పందాలు చేసుకున్నారు? గతంలో కూడా నేను మీతోని విభేదించిన క్రాంతి ఏమని అంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒకటి అంటారు మీరు, లేకపోతే కాంగ్రెస్ టీఆర్ఎస్. అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఎప్పుడూ కూడా నాయకులు ఒత్తాసు పలుకుతున్నారు మీ బీజేపీ నాయకులు. అసలు మా భారతీయ జనతా మీరు మాట్లాడుతున్న మాట ఫస్ట్ వెనక్కి తీసుకోవాలి. మేము ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దిక్కు మాట్లాడడం ఇది అసలు చేయం. ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల వైపు ఉంటాం. ప్రజలకు అన్యాయం జరిగిన రోజు ప్రజలకు కావాల్సినటువంటి అంశాల మీద మాత్రమే మేము మాట్లాడతాం తప్ప వ్యక్తుల గురించో వ్యక్తుల యొక్క వాళ్ళ గురించి మాత్రం మేము మాట్లాడడం. ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు బాధ్యతలు మార్చి వేరే అధ్యక్షునికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అట్లాంటిది ఏముండదు. అలాంటి చర్చ కూడా అవసరం లేని చర్చ. ఎందుకంటే మేము ఇప్పుడు పార్లమెంట్, నేను ఒక పేపర్లో చదివిన బీజేపీ పార్టీ అధ్యక్షుని మార్పు అని చెప్పేసి. ఏది పడితే అది పేపర్లు ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా రాసుకుంటా ఉంటే దానికి అన్నిటికీ సమాధానం పేరు చెప్పాలి. మోసిన పేపరే అరే ఏదన్నా కావచ్చు. నేనేమంటా అంటే ఇప్పుడున్న పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని మార్చి మళ్ళీ కొత్త కమిటీలు ఇవన్నీ లేదు. ఎందుకంటే ఇంకా 3 నెలలైతే పార్లమెంట్ ఎలక్షన్స్, ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో పార్లమెంట్ ఎలక్షన్స్. అసలు మీకు ఎలక్షన్ల మీద సీరియస్నెస్ ఉన్నదా మేడం? అంటే బీజేపీ పార్టీకి కావచ్చు, మీ నాయకులకు కావచ్చు. అసలు ఇట్లా ఈ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదేమో. ఎలక్షన్ల మీద సీరియస్నెస్ లేకుండానే మాకు 14% ఓటు బ్యాంక్ పెరిగిందా? మా కష్టం రాలేదు మీరు. అరే అధికారం అనేది పక్కన పెట్టండి, ఓటు బ్యాంక్ పెరిగిందా లేదా? అరే పార్లమెంట్ లో కూడా మాకు 10 దాకా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నరేంద్ర మోడీ మళ్ళీ 3వ పార్లమెంట్ లో. అవును వస్తాయి. మొన్న గతంలో చెప్పినట్టు 60 సీట్లు మాయ అన్నట్టు ఇప్పుడు. అవును, నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చే వరకు వేరు, అసెంబ్లీ అనే వరకు వేరుకు, ఇక్కడ మళ్ళీ పార్లమెంట్ అనే వరకు మాత్రం నరేంద్ర మోడీని చూస్తారు. ఖచ్చితంగా భారతదేశాన్ని ఇవాళ విశ్వగురు స్థానాన్ని తీసుకుపోయే విధంగా మోదీ గారు చేసినటువంటి గొప్ప ప్రయాణంలో మేము సైతం అని చెప్పి విశ్వగురు స్థానం అని అన్నారు కదా మేడం. నా ప్రతి ఇంటర్వ్యూలో మీరు మోదీ గారు విశ్వగురు స్థానం అని చెప్తా ఉంటారు. అసలు విశ్వగురు స్థానం అంటే ఏంటిది? విశ్వగురు స్థానం అంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా జేజేలు కొట్టేటువంటి పరిస్థితి. విశ్వగురు స్థానం అంటే ఆర్థిక స్వాలంబనలో భారతదేశం ఉండనీకి. విశ్వగురు స్థానం అంటే సస్యశ్యామలం కలిగినటువంటి భారతదేశాన్ని ఇంకా గొప్పగా చూపెట్టడం కోసం. విశ్వగురు స్థానం అంటేనే ఈరోజు బడుగు బలహీన వర్గాలు కావచ్చు, లేదా అసలు ఏది కూడా దేశంలో గొప్ప స్థానంలో ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క మంచి చెడు అంతా కూడా గొప్ప స్థానంలో తీసుకెళ్లి దేశాన్ని ఆర్థిక స్వాలంబనలో కావచ్చు లేదా అభివృద్ధిలో కావచ్చు అనేక విషయాలలో దేశాన్ని ముందు నడిపించడమే ఇప్పుడు విశ్వగురు స్థానం అంటే. హైదరాబాద్ నడిబొడ్డున ఎన్నో ఆత్మహత్యలు, రేపులు, మానభంగాలు జరిగినాయి. ఇదేనా విశ్వగురు స్థానం అంటే? విశ్వగురు స్థానం అనేసి చెప్పడానికి ఈ రేపులు, ఎంతో మంది రైతులు ఊచకోత కోయబడ్డారు. రైతుల మీదకి కార్లు ఎక్కడ పోయినాయి? ఏడా అంటే మీ బీజేపీ పార్టీ నాయకులు మా పార్టీ నాయకత్వంలో మా పార్టీ ఉన్న ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని నేను మళ్ళీ చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ విశ్వగురు స్థానానికి తీసుకుపోయే విధంగానే ప్రయాణం చేస్తుంది కాబట్టి ఇవాళ డిమానిటేషన్ కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, రామ మందిరం కావచ్చు, ఇట్లా అనేక అంశాల మీద ఇప్పుడు మొన్న దళితుల ఏబిసిడి వర్గీకరణ విషయంలో ఇవాళ ఇదే హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో మందకృష్ణ మాదిగ గారు మీటింగ్ పెట్టి తప్పు, అది తప్పు అంటే ఇవాళ మాట్లాడిన క్రాంతి నువ్వు మాట్లాడే సమాధానం చెప్పాలి కదా. చెప్పండి. నేనేమంటున్నా అంటే ఎలక్షన్ల కోసం అయితే మరి దేశంలో యొక్క రాష్ట్రపతి ఎవరు? ఎలక్షన్ల కోసం పెట్టామా ఆమెని? అంటే కాదు ప్రధానమంత్రి చేయండి మేడం. ఒక గిరిజన బిడ్డను ప్రధానమంత్రి వస్తుంది, ఆ రోజు కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? తొందరలో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బీసీ బిడ్డే కదా దేశ ప్రధాని, ఎవరు? బీసీ బిడ్డనే కదా. మరి ఎట్లా మాట్లాడుతున్నారు? ఒక బీసీ బిడ్డకుంటే మీరు ఓరలేరా? అంటే మన ఓసియా జరుగుతుంది. మొన్నటి దాకా రాష్ట్రపతి ఒక దళిత బిడ్డకే, మొన్నటి దాకా మళ్ళీ ఇప్పుడు గిరిజన బిడ్డకే ఇచ్చినాం రాష్ట్రపతి. అంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన వెనువెంటనే, బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మీరు అన్నట్టే ఒక దళిత బిడ్డకి ఇచ్చిన మొత్తం భారతదేశానికి ఒక రాష్ట్రపతిగా
ఇవాళ మళ్ళీ మొన్న కూడా ఒక గిరిజన బిడ్డకి ఇచ్చిన, ఒక సామాన్యమైన ఒక కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డకి ఇచ్చిన ఇది విశ్వగురు స్థానం అంటే. కానీ పార్లమెంట్లో ఇనాగ్రేషన్ అప్పుడు ఆ గిరిజన బిడ్డలకు ఆహ్వానం లేదు. సరే, ఇప్పుడు అనేక అంశాలు ఉంటే, అక్కడ జరుగుతున్నటువంటిది పరిస్థితులను బట్టి ఏం జరిగిందో ఏందో దాని గురించి చర్చించి దాని గురించి ఏదో భూతద్దలు పెట్టి చూడడం ఏదో మానేయాలి అసలు. ఫస్ట్ ఏదంటే కట్టబెట్టినట్టు కట్టబెట్టి ఇప్పుడు మహిళా బిల్లు ప్రవేశపెట్టినటువంటి గొప్ప ఘనత భారతీయ జనతా పార్టీ. ఏం కాదు, అన్ని ఎలక్షన్ అని ముడేస్తే ఎట్లా? అట్లా కాదు కదా. ఇప్పుడు ఏదైనా చేయరు మేడం, ఇప్పుడు ఎలక్షన్ అన్ని చేసేది. ఇప్పుడు చేయండి, ఈ మూమెంట్ లో. నేనేమంటానంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇవాళ భారతదేశంలో గొప్ప పాలన అందిస్తున్నాడు. ఇవాళ ప్రతి ఒక్క ప్రజల దగ్గరికే పాలనను తీసుకుపోయినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఇవన్నీ మర్చిపోయేసి ఏదో మీద మాటలు మాట్లాడితే కొంచెం అంటే దేశాన్ని యావత్తు ప్రపంచం జేజేలు కొడుతుంది అలా భారతదేశానికి, నరేంద్ర మోడీకి. అందుకు మీరు గర్వపడరా? అది విశ్వగురు స్థానం కాదా? ఇవాళ ఏదైతే పాకిస్తాన్ అనుకున్నామో, ఏదైతే చైనా అనుకున్నామో, అనేక దేశాలు కూడా మన పేరు కాదు కదా, మనల్ని కనీసం వాళ్ళ బార్డర్ లోకి పడుగు పెట్టాలంటే కూడా పెట్టనిటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ భారతదేశ ప్రధానిని వెల్కమ్ చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే అది విశ్వగురు స్థానం కదా. కొన్ని విషయాలలో మోదీ గారిని మేము కూడా ప్రశంసిస్తాం. కొన్ని విషయాలు కాదు, 100% విషయంలో కావచ్చు, లేకపోతే మొన్న జరిగిన 2000 రూపాయల నోట్ల అయోధ్య మందిరం ఇవాళ చూడండి. ఇంకా మాట్లాడకండి మేడం. ఎందుకు ఇవాళ కరోనా వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఫ్రీ రేషన్ పేద వర్గాలకు అందుతా ఉన్నాయి. ఇవాళ వ్యాక్సిన్ విషయంలో అందరు ఏమనుకున్నారు? వేరే దేశాలన్నీ గొప్పగానే, మన భారతదేశం ఏం బాగాలేదన్న స్థితిలో ఉన్నటువంటి దాన్ని వ్యాక్సిన్ మన దగ్గర తయారు చేసి మన ప్రజల్ని కాపాడుకొని ఇదే వ్యాక్సిన్ ఇతర దేశాలకు ఇచ్చినటువంటి అందించిన గొప్ప గనుడు, గొప్ప పరిపాలన మన భారతదేశంలో భారతీయ జనతా పార్టీ నడిపిస్తా. ఓకే, సూపర్ మేడం. అయోధ్య రామ మందిరం కట్టడంలో నాకైతే అంటే అభ్యంతరాలు ఏం లేవు. కట్టడం వల్ల నాకేం బాధ కలగదు. కానీ అయోధ్య మందిరం కడుతున్నట్టే చందాలు వేసి ఆ రకంగా ఈ రకంగా ఫండింగ్ చేస్తూ మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్, లేకపోతే చాలా పెద్ద హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా కట్టొచ్చు కదా. హైదరాబాద్ లో 10 హాస్పిటల్, వరంగల్ లో 2 హాస్పిటల్, నిజామాబాద్ లో 1 హాస్పిటల్. రామా, నేనేమంటున్నానంటే అవన్నిటికి ఒకరోజు మళ్ళీ లెక్కకు కూర్చుందాం. నేను మొత్తం లిస్ట్ ఇస్తా. భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన నుంచి ఎన్ని మెడికల్ కాలేజీలు అయినాయి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు అయినాయి, ఎన్ని గొప్ప మోడల్ స్కూల్స్ వచ్చినాయి, ఎన్ని కేంద్రీయ విద్యాలయాలు వచ్చినాయి, విద్యా సంస్థని ఎంతో గొప్పగా తీర్చిదిద్దినటువంటి ఘనత. ఇవాళ మొన్న ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లో మా మేనిఫెస్టోలో ఉచిత వైద్యం, ఉచిత విద్య అంటే దేశానికి కావాల్సింది వైద్యం అండ్ విద్య అనేది ప్రధానం. ఇవి ఉచితంగా ఇస్తా అన్నాం. అంటే ఎందుకోసం అన్నాం అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, అనేకంగా అభివృద్ధిలో ఉంది. నేను మొత్తం లిస్ట్ ఇస్తా అంటున్నా. ఇప్పుడు నేను లెక్క తెలియకుండా ఇన్ని అని నేను చెప్పా. కానీ దేశం మొత్తంలో విద్యా విషయంలో కాలేజీలు, అనేకమైన కాలేజీలు, స్కూళ్ళ దగ్గర నుంచి కాలేజీల వరకు కొన్ని వేలాదిగా ఈ దేశంలోకి మాత్రం కొత్తవి మాత్రం ప్రవేశపెట్టిండ్రు. ఈ 2000 రూపాయల నోట్లు రద్దు జరిగింది కదా. అంటే కర్ణాటక ఎలక్షన్స్లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఈ డబ్బుల చలామణి ఎక్కువైతుందని చెప్పేసి తెలంగాణలో ఇతర 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి 2000 నోట్లు కట్ చేశారు. మీరు అంటారు కదా, ఇప్పుడు దేశంలో మొత్తం ఇప్పుడు నరేంద్ర మోడీ లేకపోతే భారతీయ జనతా పార్టీని ఎట్లా పడితే అట్లా తిడుతూ ఉంటారు కదా. అంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో బీజేపీ లేదా? బీజేపీ కూడా ఉంది కదా ఆల్రెడీ. అంటే ఒక విషయం రద్దు చేస్తామని మీరు మాకు అందరికి ఫోన్లు చేసి చెప్తే మేము పెట్టుకున్నాం. ఏం మాట్లాడతారు? సమయం కూడా ఇచ్చారు కదా. 2000 నోట్లు రద్దుకు సమయం కూడా ఇచ్చారు కదా. ఇవాళ అనౌన్స్ చేసి రేపే రద్దు చేయలేదు కదా. దానికి కూడా ఒక గడువు ఇచ్చిండ్రు, సమయం ఇచ్చిండ్రు. ఆ సమయంలోపు ఎవరైనా చేసుకోండి అన్నారు. జరిగినాయి, మార్పు చేసుకునేటోళ్ళు చేసుకున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతుందా పెరుగుతుందా మేడం? కరెన్సీ నోట్లను ఊకే చెత్త కాగితాల లెక్క తీసేయడం వల్ల అట్లే. ఇప్పుడు నేను ఏమంటానంటే దేశం ఇంత అభివృద్ధిలోకి ఉందంటే అంత ఆలోచించకుండా చేస్తుందా కేంద్ర ప్రభుత్వం? ప్రతిదీ కూడా దేశానికి మంచి జరిగేదా, రాజకీయంగా మంచి జరిగేది చేస్తుందా? రాజకీయం మంచి జరిగేది ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అట్లా ఆలోచించేది. దేశమే ముఖ్యం, దేశం ధర్మమే ముఖ్యం 100% పక్కా. కాబట్టే మొన్న పోయినటువంటి ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త డబ్బులు పంచలే, అభివృద్ధి చూపించిండ్రు, అభివృద్ధి చేస్తారు.